చాణక్య నీతిలో డబ్బు సంపాదన మరియు పొదుపు గురించి చాలా స్పష్టమైన, ప్రయోజనకరమైన సూచనలు ఉన్నాయి. ఇవి జీవన విధానమే కాక, భవిష్యత్ భద్రతకు సంబంధించినవి. ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. 1. సంపాదనలో ధైర్యం, పొదుపులో వివేకం. విస్తృతంగా చాణక్యుడు చెప్పిన మాటేంటంటే, ధైర్యవంతుడే సంపాదిస్తాడు, వివేకవంతుడే నిలుపుకుంటాడు. డబ్బు సంపాదించటం అనేది కేవలం పని చేయడమే కాదు, అవకాశాన్ని గుర్తించడం, రిస్క్ తీసుకోవడం, ధైర్యంగా ముందుకు అడుగు వేయడం కూడా. జీవితంలో సంపాదనకు 3 ముఖ్యమైన గుణాలు అవసరం: ధైర్యం, కరేజ్, శ్రమ, ఎఫర్ట్, చొరవ, ఇనిషియేటివ్. ధైర్యం లేకపోతే మనిషి కొత్త పనులు ప్రారంభించలేడు, దూరం వెళ్లలేడు, పెద్ద లక్ష్యాలు కన్నీరు పెట్టుకుంటాయి. చాణక్యుడు చెప్పినట్టు, భయపడేవాడు ధనం సంపాదించలేడు, ఎందుకంటే సంపాదనలో ఎప్పటికీ కొంత రిస్క్ ఉంటుంది. కానీ సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవటం, పెంచుకోవటం, సరైన స్థలాల్లో ఉపయోగించడం అనేది వేరే నైపుణ్యం. అక్కడ అవసరమయ్యేది వివేకం, నియంత్రణ, ఆలోచన మరియు నిర్ణయం తీసుకునే శక్తి. సంపాదించిన డబ్బును అనవసర ఖర్చులకు వాడేయడం, చూపు కోసం లేదా ఆశ కోసం ఖర్చు చేయడం, లేకపోతే ఎక్కడిక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ సంపాదించిన దాన్ని ఒకే రోజులో మాయ చేస్తాయి. కానీ చాణక్యుడు చెప్పినట్టు పొదుపు, పెట్టుబడి, ఆలోచనాత్మక ఖర్చు, వినియోగం తెలిసినవాడు మాత్రమే భవిష్యత్తును భద్రపరచగలడు. మొత్తానికి, సంపాదన అనేది ధైర్యంతో మొదలై శ్రమతో వస్తుంది, కానీ ధనం నిలబడేది వివేకంతో మాత్రమే. ఎవరైతే ఈ రెండింటినీ సంతులితంగా ఉపయోగిస్తారో వారే జీవితంలో ఎదుగుతూ, భవిష్యత్తును తాము కోరుకున్న విధంగా నిర్మించుకుంటారు. 2. డబ్బు సంపాదనలో సమయాన్ని వృధా చేయొద్దు. విస్తృతంగా చాణక్యుడు సమయం గురించి అత్యంత విలువైన దృష్టి ఇచ్చాడు. ఆయన మాటల్లో, సమయం వచ్చినప్పుడు సంపాదించని వాడిని భవిష్యత్తు క్షమించదు. అంటే మన జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించినవాడు ఎదుగుతాడు, వృధా చేసినవాడు తర్వాత పశ్చాత్తాపంతో జీవించాల్సి వస్తుంది. సంపాదన అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అవకాశం, పరిచయం, పరిస్థితి, శక్తి, వయస్సు, ఆరోగ్యం ఇవన్నీ కలిసినప్పుడే వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడే సంపాదించాలి, ఎందుకంటే ఇవి ఎప్పటికీ అలాగే ఉండవు. చాణక్యుని దృష్టిలో సమయం అవకాశం ధనం, కానీ అలసట ఆలస్యం నష్టం. పనిచేయగల వయస్సులో, శక్తి ఉన్నప్పుడు, అవకాశాలు దగ్గర ఉన్నప్పుడు ప్రయత్నం చేయని వాడు భవిష్యత్తులో ఎంత బాధపడినా ఆ శూన్యతను భర్తీ చేయలేడు. చాలామంది కలలు కంటారు కానీ చర్యలోకి రావడం లేదు, అంతా ఆలస్యమే. చాణక్యుడు చెప్పినట్లు, అవకాశం శబ్దం చేయదు. అది నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళుతుంది. అదే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. జీవితంలో సమయం అంటే ధనం కంటే విలువైనది. ధనం పోతే తిరిగి వస్తుంది, కానీ సమయం పోయిన తర్వాత తిరిగి రావడం లేదు. అందుకే అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి, పనిచేయాలి, సంపాదించాలి. ఆలస్యం చేసేవాడు భవిష్యత్తులో ఎందుకు ఏమీ సాధించలేకపోయానని ప్రశ్నిస్తున్నా సమాధానం అతని కాలక్షేపంలోనే తలదూరుతుంది. సారాంశంగా, సమయాన్ని గౌరవించేవాడు ధనాన్ని సంపాదిస్తాడు, సమయాన్ని వదిలేసేవాడు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని మాత్రమే సంపాదిస్తాడు. 3. ఆదాయం ఉన్నప్పుడు పొదుపు తప్పక ఉండాలి. విస్తృతంగా చాణక్యుడు ధనం విషయంలో ఒక ముఖ్యమైన నిజాన్ని చెప్తాడు. సంపాదనలో ఒక భాగం ఎప్పుడూ భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. సంపాదన చేసే సమయంలో మనుషులు చాలామంది ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇల్లు, కుటుంబం, చూపు, అవసరం, ఆర్భాటం అంటూ డబ్బు బయటికి వెళ్లే మార్గాలు ఎన్నో. కానీ పొదుపు గురించి ఆలోచించడంలో ఆలస్యం చేస్తారు లేదా దాని విలువను తక్కువగా చూస్తారు. కానీ చాణక్యుడు పొదుపును కేవలం డబ్బు నిల్వ చేయడంగా కాకుండా భవిష్యత్ రక్షణ, కుటుంబ భద్రత, నిర్ణయ స్వాతంత్ర్యంగా చూశాడు. సంపాదన ఉన్నప్పుడు మనకు శక్తి, ధైర్యం, అవకాశాలు, పరిచయాలు మరియు పని సామర్థ్యం ఉంటుంది. ఈ సమయంలోనే పొదుపు చేయాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వ్యాధులు, పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, వ్యాపార మార్పులు, వయస్సు, బాధ్యతలు ఇవి ఎప్పుడైనా వస్తాయి. ఏదైనా వచ్చినప్పుడు మనకు ఆధారమయ్యేది మనే చేసుకున్న పొదుపు.
చాణక్యుడు చెప్తాడు, అనుకోని రోజుకు సిద్ధం కానివాడే ప్రమాదంలో పడతాడు. పొదుపు అంటే భయం కాదు, జ్ఞానం. పొదుపు ఉన్నవాడికి స్వాతంత్ర్యం కూడా ఉంటుంది. ఖర్చు, కొనుగోలు, పెట్టుబడి, వ్యాపారం లేదా అవకాశాల్లో నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. డబ్బు ఉన్నవాడు నిర్ణయం తీసుకుంటాడు. డబ్బు లేనివాడి దగ్గర నిర్ణయించే స్వేచ్ఛ ఉండదు. అందుకే చాణక్యుడు పొదుపును అదనపు అలవాటుగా కాదు, తప్పనిసరి ధర్మంగా చూపాడు. సారాంశంగా, సంపాదించటం శ్రమతో సాధ్యం, కానీ పొదుపు చేయటం నియంత్రణతో సాధ్యం. సంపాదన మన వర్తమానానికి ఉపయోగపడితే, పొదుపు మన భవిష్యత్తును కాపాడుతుంది. ఏ కుటుంబానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ వ్యాపారానికైనా ఈ రెండింటి సమతుల్యతే విజయ రహస్యం. 4. అనవసర ఖర్చు, సంపాదనకు శత్రువు. విస్తృతంగా చాణక్యుడు ధనంతో సంబంధించిన మరొక ముఖ్యమైన సూక్తి చెబుతాడు, అవసరం లేని ఖర్చు సంపాదనను హింసించే శత్రువు. మనిషి సంపాదిస్తాడు, కాని ఎంతమందికి అది నిలదొక్కుకోవటం లేదా పెరగటం సాధ్యమవుతుంది? చాలామందికి సమస్య సంపాదనలో కాదు, ఖర్చుల్లో ఉంది. డబ్బు సంపాదించిన వెంటనే లగ్జరీ, చూపు, ఆర్భాటం, ఇతరుల కోసం ఖర్చు, అభిమానం కోసం ఖర్చు, భావోద్వేగాల కోసం ఖర్చు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన సంపాదనను నిశ్శబ్దంగా తినేస్తాయి. చాణక్యుడు భావించాడు, ఖర్చు అనేది తప్పనిసరి, కాని అవసరం లేని ఖర్చు అనేది ప్రమాదం. మనిషి ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ చేయకూడదు అనే నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడు సంపాదన ఉన్నా కూడా చివరికి చేతిలో ఏమీ ఉండదు. అందుకే చాణక్య నీతి మనకు నేర్పే విషయం, సంపాదన కంటే ఖర్చు నిర్వహణే గొప్పది అని. అనవసర ఖర్చుల్లో 2 రకాలుంటాయి. ఒకటి మనసు వల్ల జరిగేది, ఉదాహరణకు కొనాలనే కోరిక, పోలిక, ఇతరులను ఆకట్టుకోవటం. 2 పరిస్థితి వల్ల జరిగేది, ప్లానింగ్ లేకపోవటం, జాగ్రత్త లేకపోవటం, అత్యవసర సమయాల్లో ఖర్చు అవటం. చాణక్యుడు చెప్తాడు, సంపాదన ఉన్నప్పుడు ఖర్చు చేసేవాడు కాదు, లెక్కచేసి ఖర్చు చేసేవాడే ధనవంతుడు అవుతాడు. అంటే నిజమైన ధనవంతుడు చాలా సంపాదించేవాడి పేరు కాదు, తన డబ్బును జ్ఞానంతో నడిపించేవాడే. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అనవసర ఖర్చు మన పొదుపును, పెట్టుబడిని, భవిష్యత్తును అడ్డుకుంటుంది. ఖర్చు నియంత్రణ ఉంటేనే పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరిగితేనే పెట్టుబడి పుడుతుంది, పెట్టుబడి పుడితేనే సొంత సంపద ఏర్పడుతుంది. సారాంశంగా, సంపాదన లాభం, ఖర్చు నష్టం కాదు. కాని అనవసర ఖర్చు మాత్రం ఖచ్చితమైన నష్టం. 5. డబ్బు లేనివాడిని కూడా ప్రపంచం పట్టించుకోదు. విస్తృతంగా చాణక్యుడు ధనంపైన ఒక నిర్దాక్షిణ్యమైన, కానీ వాస్తవమైన విషయం చెబుతాడు, ధనం లేనివాడిని బంధువులు విడిచిపెడతారు. ఇది మనిషి విలువను డబ్బుతో కొలవాలని కాదు, కాని సమాజం ఎలా పనిచేస్తుందో అరిగిపోయిన వాస్తవాన్ని చెబుతోంది. మనం భావోద్వేగాలతో చూస్తామేమో కాని ప్రపంచం లెక్కలతో, ప్రయోజనాలతో, అవసరాలతో చూస్తుంది. మనిషి ధనం ఉన్నప్పుడు అతని మాటకు గౌరవం ఉంటుంది, అతని ఉనికి విలువైనదిగా భావిస్తారు, అతని పరిచయాలు పెరుగుతాయి, అవకాశాలు చేరుకుంటాయి. కాని అదే వ్యక్తి ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు అదే సమాజం నిశ్శబ్దంగా దూరమవుతుంది. చాణక్యుడు దీనిని జీవిత పాఠంగా చెబుతున్నాడు, ధనం స్వతంత్రతకు, గౌరవానికి, నిర్ణయానికి, ధైర్యానికి మూలం అని. డబ్బు లేకపోవడం అంటే కేవలం సామాన్య కొరత కాదు. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, చిన్న విషయాల్లోనే అప్పుల పాలు కావడం, అత్యవసర సమయంలో సహాయం కోరికగా మారడం, పనిమాటకు అవరోధాలు రావడం. ఇవి అన్నీ మనస్సును కూడా బలహీనంగా చేస్తాయి. అందుకే చాణక్యుడు ధనాన్ని గౌరవం, స్వాతంత్ర్యం, రక్షణ, శక్తి అనే కోణంలో చూస్తాడు. మనిషి ధనవంతుడు కావాలి అని కాదు, ఆర్థికంగా బలహీనంగా కాకూడదు అని సందేశం ఇస్తున్నాడు. సంపాదన మరియు పొదుపు రెండూ కలిసి మనకు ఒక స్థిరత్వాన్ని ఇస్తాయి. అదే స్థిరత్వం మన సంబంధాలలో, కుటుంబంలో, సమాజంలో, పనిలో మరియు గౌరవంలో ప్రతిఫలిస్తుంది. ఇదే నిజానికి చాణక్యుడి ఆలోచన, ధనం లేకపోవడం విలువను తగ్గిస్తుంది, కాని ధనం ఉండటం విలువను నిలబెడుతుంది. సారాంశంగా, డబ్బు మన వ్యక్తిత్వాన్ని కాదు, మన పరిస్థితిని మార్చుతుంది.
అదే పరిస్థితి మనకు గౌరవం తెస్తుంది. 6. అక్రమ సంపాదన నిలవదు. విస్తృతంగా చాణక్యుడు ధనాన్ని సంపాదించే మార్గాల మీద కూడా స్పష్టమైన హెచ్చరిక చేశాడు. అన్యాయంగా సంపాదించిన ధనం త్వరలోనే నాశనం అవుతుంది. ధనం సంపాదించే పద్ధతి కూడా ధనంతో సమానంగా ముఖ్యమని అతడు భావించాడు. ఎందుకంటే అక్రమంగా, మోసం చేసి, ఇతరులను నష్టపరిచి, దొంగతనంగా లేదా నీతి లేని విధంగా సంపాదించిన ధనం మొదటలో ఎక్కువగా అనిపించవచ్చు, కాని అది నిలబడదు, పెరగదు, ప్రశాంతత ఇవ్వదు, గౌరవం తెచ్చిపెట్టదు. అలాంటి ధనానికి 2 శత్రువులు ఉంటాయి. ఒకటి ధర్మం, ఒకటి సమయం. చాణక్యుని దృష్టిలో అన్యాయ ధనానికి శిక్ష తప్పనిసరి. అది చట్ట రూపంలో రావచ్చు, విధి రూపంలో రావచ్చు, లేదా పరిస్థితి రూపంలో రావచ్చు. ఏదో ఒక దారిలో అది తగ్గిపోతుంది లేదా నశిస్తుంది. అక్రమ సంపాదనతో ఏదైనా నిర్మించినా సంబంధాలు పాడవుతాయి, నమ్మకం కోల్పోతారు, మనశ్శాంతి పోతుంది, జీవితం ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది. చాణక్యుడు ఇదే విషయం మరోవైపు ఇలా చెబుతాడు: న్యాయంగా సంపాదించిన ధనం ధర్మంగా నిలుస్తుంది. అంటే న్యాయంగా సంపాదించినదే దీర్ఘకాలంలో మనకు భద్రత, గౌరవం, ప్రశాంతత మరియు భవిష్యత్తు ఇస్తుంది. ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. ఒక ధనం ఎలా సంపాదించాం అన్నది అది ఎలా నిలుస్తుంది అన్నది నిర్ణయిస్తుంది. చెడులో సంపాదించిన ధనం చెడులోనే నశిస్తుంది. మంచిలో సంపాదించిన ధనం మంచిని సృష్టిస్తుంది. సారాంశంగా, ధనం సంపాదించడం గొప్ప విషయం కాదు. ధనాన్ని న్యాయంగా సంపాదించడం గొప్పది. ఆ ధనమే మన భవిష్యత్తు నిలబెడుతుంది. 7. ధనం, జ్ఞానం, దైవం ఇవి నిల్వ చేయాల్సినవి. విస్తృతంగా చాణక్యుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతాడు. మనిషి జీవితంలో ధనం, జ్ఞానం, దైవం ఈ 3 నిల్వ చేయాల్సినవే. ఈ 3 మనిషి జీవితం మీద 3 వేర్వేరు కోణాల్లో ప్రభావం చూపిస్తాయి. ధనం భౌతిక భద్రత, జ్ఞానం మానసిక శక్తి, దైవం భక్తి, ఆత్మశాంతి. చాణక్యుని దృష్టిలో ధనం అనేది కేవలం ఖర్చు చేయడానికి కాదు, భవిష్యత్తును సంరక్షించడానికి. ధనం నిల్వ ఉండటం ద్వారా మనిషి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకోగలడు, కుటుంబాన్ని స్థిరంగా నిలబెట్టగలడు, కష్టకాలాల్లో నిలబడగలడు. అందుకే ధనం నిల్వ తప్పనిసరి. అదే విధంగా జ్ఞానం అనేది సంపాదించుకుంటే క్షీణించదు, వాడితే పెరుగుతుంది. జ్ఞానం మనిషికి బలాన్ని, దిశను, అవకాశాలను ఇస్తుంది. చాణక్యుడు నమ్మినట్టు ధనం కొన్నిసార్లు మోసగించవచ్చు, కాని జ్ఞానం మాత్రం ఎప్పుడూ మనకు సేవ చేస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ధనాన్ని కూడా సంపాదించగలడు, నిలుపుకోగలడు, సరైన చోట పెట్టగలడు. ఇది దీర్ఘకాలిక ధనం. 3వది దైవం. ఇది ఆత్మశాంతిని సూచిస్తుంది. చాణక్యుని కాలంలో దైవం అంటే కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, విలువలు, ధర్మం, కృతజ్ఞత, వినయం. ఇవి మనిషిని స్థిరంగా ఉంచుతాయి. పశ్చాత్తాపం, గర్వం, భయం, అసహనం వంటి భావాలు మనిషి జీవితాన్ని చించివేస్తాయి, కాని భక్తి మరియు ధర్మం ఆ భావాలను సమతుల్యం చేస్తాయి. ఈ 3 నిల్వ ఉంచినవాడు జీవనంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు. ధనం కష్టాల్లో రక్షిస్తుంది, జ్ఞానం సమస్యల్లో మార్గం చూపిస్తుంది, దైవం హృదయానికి శాంతిని ఇస్తుంది. కాబట్టి చాణక్యుడు చెప్తాడు, ఈ 3 నిల్వ ఉన్నవాడి జీవితం పేదరికం కాదు. సారాంశంగా, ధనం మనకు బలం, జ్ఞానం మనకు దిక్సూచి, దైవం మనకు శాంతి. 8. ధనం నిలిపితేనే అవకాశం వస్తుంది. విస్తృతంగా చాణక్యుడి దృష్టిలో ధనం అనేది కేవలం జీవనాధారమే కాదు, అవకాశాలను సృష్టించే శక్తి కూడా. ఆయన చెప్తాడు, ధనం ఉన్నవాడికి అవకాశం చేరుతుంది. చాలామంది అవకాశం అనేది అదృష్టానికి లేదా పరిచయాలకు మాత్రమే సంబంధించినదని అనుకుంటారు. కాని చాణక్యుడు అవకాశాన్ని ధనం నిర్ణయం సమయంలో చేసిన పని అని నిర్వచించాడు. జీవితంలో చాలా అవకాశాలు మన దారి చేరతాయి. పెట్టుబడి చేయడానికి అవకాశం, వ్యాపారం మొదలుపెట్టడానికి అవకాశం, మంచి డీల్ తీసుకోవడానికి అవకాశం, మంచి స్థలం కొనడానికి అవకాశం, కొత్త పని చేపట్టడానికి అవకాశం.
కానీ ఈ అవకాశాలు చేతుల మీదుగా జారిపోవడానికి ప్రధాన కారణం సిద్ధత లేకపోవడం. సిద్ధత అంటే కేవలం జ్ఞానం లేదా నైపుణ్యం కాదు, ధన సిద్ధత కూడా. ధనం ఉంటే నిర్ణయం తీసుకోగలము. ధనం లేకపోతే నిర్ణయం కూడా వాయిదా పడుతుంది. ఆ వాయిదా వల్లే అవకాశం చేరిపోతుంది. ఇంకో విషయం, ధనం నిల్వ ఉండటం మనిషికి ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అతను కొత్త పనులు ప్రయత్నిస్తాడు, రిస్క్ తీసుకుంటాడు, వ్యాపారంలో ముందుపడతాడు. భయం ఉన్న చోట ధనం పనిచేయదు, ధైర్యం ఉన్న చోట ధనం పెరుగుతుంది. అందుకే చాణక్యుడు చెప్పాడు, ధనం నిలువ ఉండటం అనేది ఖర్చు తగ్గించడమే కాదు, భవిష్యత్తును గెలుచుకోవటానికి సిద్ధపడటం. సారాంశంగా, ధనం ఉన్నవాడికి అవకాశం వేచి చూస్తుంది. ధనం లేనివాడు అవకాశాన్ని చూసేలోపే అది మాయమవుతుంది. అంటే ధనం కేవలం జీవనాన్ని మాత్రమే కాదు, జీవిత దిశను కూడా నిర్ణయిస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి.